నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు. ఒంగోలు 23వ డివిజన్లో గడప గడపకు వైకాపా, పెద్ద నోట్ల రద్దు ప్రభావం ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వ్యాఖ్య. ఎర్ర కిరణం ఫిడెల్ కాస్ట్రో మరణం కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటన్న కామ్రేడ్లు, ఘన నివాళి. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ నెల 28న కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజా ఆక్రోశ్ దివస్, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి. గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్లోని బిలాల్ నగర్, బలరాం కాలనీల్లో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ కార్యక్రమం కోసం వచ్చిన బాలినేనికి ముస్లిం యువత పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పార్టీ నగర అధికార ప్రతినిధి గౌస్ బాషా ఆధ్వర్యంలో పెద్ద స్థాయిలో స్వాగత సన్నాహాలు ఏర్పాటు చేశారు. ఎక్స్ కౌన్సిలర్ జలీల్, నాయక్, సుబానీ, సాదిక్, రవూస్, మీరావళి, నగర పార్టీ కన్వీనర్ కుప్పం ప్రసాద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సింగరాజు వెంకట్రావు, బీసీసీఎల్ జిల్లా కన్వీనర్ కటారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. క్యూబా మాజీ అధ్యక్షుడు, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ నేత ఫిడెల్ కాస్ట్రో మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని సిపిఎం జిల్లా కార్యదర్శి పోనాటి ఆంజనేయులు అన్నారు. ఆయన ఉద్యమ స్ఫూర్తితో సోషలిజం విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఫిడెల్ కాస్ట్రో సంతాప సభను సుందరయ్య భవన్లో నిర్వహించారు. సోషలిజం భావజాలాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్కే మాబు, జి రమేష్, జీవి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయినా మరణం తప్పదు. కాస్ట్రో గారి ఏదైతే సోషలిస్టు సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రపంచంలో అమెరికాతో ఢీకొన్నాడో ఆ సిద్ధాంతం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. క్యూబాలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా అమెరికాని ఢీకొని అమెరికాకి వ్యతిరేకంగా ప్రపంచ మద్దతు కూడగట్టుకొని ఏకైకంగా సింహంలాగా నిలబడి
అమెరికాని ఎన్నికకి నెట్టి సోషలిజాన్ని నిలబెట్టినటువంటి ఒక మహానేత ఈరోజు మనం కోల్పోవడం అనేది మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు ఉద్యమానికి వామపక్ష ఉద్యమాలకి ఒక తీరనటువంటి లోటు. ఒక సైద్ధాంతిక కర్త, ఓ మేధావి, విప్లవ నాయకుడు, విప్లవ కమాండరు, అనేక రకాల కోణాల్లో ఉన్నటువంటి ఫైడెల్ కాస్ట్రో మరణించడం అనేది ఈ రోజున ప్రపంచంతో కోల్పోయినటువంటి కార్మిక వర్గానికి ఒక తీవ్రమైనటువంటి లోటుగా మేము సిపిఎం జిల్లా కమిటీ భావిస్తున్నాం. ఆయన వదిలిపెట్టిపోయినటువంటి సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా నిలబడటంలో కాస్ట్రో పాత్ర చాలా కీలకమైంది. సామ్రాజ్యవాదులు అమెరికా ప్రపంచ దేశాల మట్టును ఆదుకోకుండా బాంబులు సరఫరా చేస్తూ ఉంటే కాస్ట్రో గారు వాళ్ళ దేశంలో డాక్టర్లను తయారు చేసి డాక్టర్లను ప్రపంచవ్యాప్తంగా విపత్తులు జరిగిన దగ్గర పంపిస్తా ఉన్నారు. సామ్రాజ్యవాదుల తరఫున అమెరికా పనిచేస్తూ ఉంటే అనేక దేశాలకు బాంబులు పంపిస్తూ ఉంటే ఇక్కడ కాస్ట్రో గారు డాక్టర్లు పంపించి ప్రజలను ఆదుకోవడంలో కూడా మానవత్వంలో కూడా కాస్ట్రో గారు చూపించారు. అదేవిధంగా ఆయన అనేక దేశాలకి నల్లధనం వెలికితీత పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 28న ప్రజా ఆక్రోశ్ దివస్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలియజేశారు. డీసీసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక్కసారిగా పెద్ద నోట్లను రద్దు చేసి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. చిల్లర నోట్లను సిద్ధం చేసుకుని పెద్ద నోట్లను రద్దు చేసి ఉంటే సమస్య ఉత్పన్నమయ్యేది కాదన్నారు. నగదు కోసం ప్రజలు గంటల కొద్దీ నిల్చుని ప్రయాసలకు గురి కావాల్సి వచ్చిందన్నారు. ఏటీఎంల వద్ద నిల్చుని ఒత్తిడికి గురై 80 మంది వరకు మృత్యువాత పడ్డారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న తలపెట్టిన ప్రజా ఆక్రోశ్ దివస్ ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నాయకులు శ్రీపతి ప్రకాష్, డాక్టర్ రాజ్ విమల్, యాదాల రాజశేఖర్, ఈదా సుధాకర్ రెడ్డి, గాదె లక్ష్మారెడ్డి తదితరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఆక్రోశ్ దివాస్గా కార్యక్రమాలను నిర్వర్తించాలని కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు ఇచ్చిన ధర్మిల ఇవాళ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, నగర నాయకులు అందరూ కలిసి రేపు 28వ తారీఖు జరగబోయేటటువంటి బంద్ కార్యక్రమానికి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతూ మరి ఈనాడు ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కలిసి ఈ విధమైనటువంటి నాటకాలు క్రియేట్ చేసి ఇవాళ మధ్యతరగతి కుటుంబీకులను, సన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా పడుతున్నటువంటి ఈ బాధల మీద మరి మా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ బంద్ను జయప్రదం చేయాలి. మరి ఎమర్జెన్సీ పరిస్థితుల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితులు మరి తేటతెల్లంగా కనిపిస్తున్నాయి. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి అసమర్థ అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు పేద మరి ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు. కొండను దవ్వి ఎలుగును పట్టుకున్నట్టు మరి విదేశాల నుంచి నల్లధనం తీసుకొచ్చి మన దేశంలో ప్రజల ఖాతాలు వేస్తానని చెప్పిన వ్యక్తి దాన్ని పక్కన పెట్టేసి పూర్తిగా మరి అనాలోచితమైన నిర్ణయం తీసుకొని ఉన్నట్టుండి రాత్రికి రాత్రే నోట్లు రద్దు చేస్తూ మరి ఈరోజు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరి తరపున అలాగే ప్రధాన గత 25-30 సంవత్సరాలుగా ఈ జిల్లాతోటి అనుబంధం కొనసాగించి మాగుంట కుటుంబం ఈ జిల్లాలో పేద బడుగు బలహీన వర్గాల వారి జీవితాల్లో మరి వెలుగు నింపేందుకోసం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికని రూపొందించి పేద వర్గాలకు త్రాగునీరు, విద్య, వైద్య సదుపాయాల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి మరి మాగుంట సుబ్బరామరెడ్డి గారి చారిటబుల్ ట్రస్టు మరి ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలతోటి మరి ఈ జిల్లాలో 28వ తారీఖున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ జరుగుతుంది కనుక ప్రజలందరూ సహకరించండి. ప్రజాక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి బంద్ను జయప్రదం చేయాలని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. 34వ ఆంధ్ర బెటాలియన్ ఆధ్వర్యంలో 68వ ఎన్సీసీ డే సందర్భంగా డిఆర్ఆర్ఎం హై స్కూల్ నుండి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఎస్కే అబ్దుల్ రెహమాన్ ప్రారంభించారు. ఫస్ట్ ఆఫీసర్ పివి నారాయణ, బి ఆనందరావు, సెకండ్ ఆఫీసర్ ఎం రామాంజీ,
థర్డ్ ఆఫీసర్ ఎం సుదర్శన్, కెప్టెన్ మనోజ్ఞ కుమార్, పి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఎన్సీసీ పట్ల అవగాహన పెంచేందుకు నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ ర్యాలీలో 175 మంది ఎన్సీసీ క్యాడెట్స్, 10 మంది ఫిజికల్ ఇన్స్ట్రక్టర్స్ పాల్గొన్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి నగరంలో ఫ్లెక్సీలు నిషేధించిన నేపథ్యంలో ఫ్లెక్సీ ప్రింటింగ్ యజమానులు సహకరించాలని నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఫ్లెక్సీ ప్రింటింగ్ యజమానులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరం మరియు బహిరంగ ప్రదేశాల్లో ఫ్లెక్సీలు నిషేధించినట్లు తెలిపారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తే మొదటి 2 సార్లు అపరాధ రుసుము విధిస్తామని, 3వసారి కేసులు నమోదు చేస్తామని నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఈ సందర్భంగా హెచ్చరించారు. పట్టణంలో ఇటువంటి ఫ్లెక్సీలు, హ్యాంగింగ్స్, కటౌట్స్ కట్టడానికి వీల్లేదు. దానికి సంబంధించిన ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఒంగోలుకు సంబంధించిన వాళ్ళే హైకోర్టులో పిల్లు కూడా వేయడం జరిగింది. దీనింటిని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ మనం ఇంతకు ముందుగానే ప్రకటించినట్లుగా రేపు డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ ఫ్లెక్సీస్ పూర్తిగా కటౌట్స్ కానీ ఏదైతే ఉన్న హ్యాంగింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఎటువంటి పబ్లిక్ ప్లేస్లో ఎక్కడ కట్టడానికి వీల్లేదు. అనాథరైజ్డ్ అంటే మున్సిపాలిటీ కమిషన్ అనుమతి లేకుండా ఎక్కడ ఎటువంటిది ఏది కట్టినా సరే దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత తప్పనిసరి దాన్ని ఎఫ్ఐఆర్ కడతారు పోలీసు వాళ్ళు. కాబట్టి మేము అందరినీ కూడా ఫ్లెక్సీ యజమానులు 18 మంది 20 మంది ఉన్నారు, అందరికి విజ్ఞప్తి చేసేదంటే కొంతవరకు ఇబ్బందులు ఉన్నమాట వాస్తవము. డెఫినెట్గా వాళ్ళు కూడా సహకరించాలి. పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతించాలి. తప్పనిసరిగా మనకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు దాని నుంచి ప్రత్యామ్నాయం వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది. అది కాకుండా మనం ఫస్ట్గా మొట్టమొదటిసారిగా మనం బ్యాన్ చేసింది కూడా ఓన్లీ పట్టణంలో ఇటువంటి పరిస్థితి కట్టకపోతే చెప్పాం కాబట్టి చుట్టుప్రక్కల వాటికి సంబంధించి నగరపాలక సంస్థ సంబంధం లేదు. కాబట్టి నిదానంగా వాళ్ళు ఉన్నటువంటి దాని నుంచి కొంచెం వెసులుబాటు రావడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. టోటల్గా ఏంటంటే మన ప్రత్యామ్నాయం మారుతున్న పరిస్థితి దృష్ట్యా, వాతావరణ పరిస్థితులు కానివ్వండి, ముఖ్యంగా పర్యావరణం కానివ్వండి, గవర్నమెంట్ ఇబ్బందుల దృష్ట్యా కూడా దాని నుంచి పూర్తిగా ప్రత్యామ్నాయంకి వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంది. ఆ విధంగా వెళ్ళాలని కోరుతున్నాము. సరే, దీనివల్ల ఒక ఫ్లెక్సీ యజమానులకు ఉండేటువంటి, అదేవిధంగా అక్కడ ఉండే కార్మికులకు ఉండే ఇబ్బందులు మన దృష్టిగా ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా విశాలమైన దృక్పథంతో కొన్ని చర్యలు తీసుకునే అవసరం ఉంది. ఆ దృష్ట్యా దీన్ని అమలు చేయడానికి సహకరించాలి. అదేవిధంగా ప్రింటర్స్ యజమానులు కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఎక్కడ సరే వాళ్ళు ప్రింట్ చేసిన తర్వాత ఎటువంటి వాల్ పోస్టర్లు కూడా ఎటువంటి పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కడ అంటించడానికి వీల్లేదు. అది కూడా డిస్ఫిగర్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీస్ యాక్ట్ చెప్పడం జరిగింది. దాన్ని కూడా స్ట్రిక్ట్గా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఈ పోస్టర్ ఫ్రీ, ఫ్లెక్సీ ఫ్రీ ఈ రెండింటికి సంబంధించి కూడా ఎక్కడా కూడా రాజీ లేకుండా మేము చేసే మంచి ప్రయత్నానికి ప్రజలు సహకరించాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులు, ఆధ్యాత్మిక సంస్థలు, క్రీడా సంస్థలు, ప్రభుత్వాధికారులు, ప్రభుత్వ సంస్థలు, వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, విద్యా, క్రీడా. కొత్తపట్నం బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సునీల్ షూ మార్టుని షాపు యజమాని మోటే భాస్కర్ మరియు కుటుంబ సభ్యులు పూజలు చేసి ప్రారంభించారు.
తక్కువ ధరలతో నాణ్యమైన చెప్పులు అందించేందుకు బ్రాండెడ్ షూ మార్ట్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వల్లూరమ్మ దేవస్థానం డైరెక్టర్ కాళ్లె వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీబీఆర్ ఉన్నత పాఠశాలలోని 1977-78 సంవత్సరంలో చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో జరిగింది. ఆనాటి గురువులు కొప్పోలు హనుమంతరావు, కెవి సుబ్రహ్మణ్యంలను సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థులు కరవది రాఘవ, దారా వాసిష్ట, చెరువు రాంబాబు, లక్ష్మి, బాబు పర్యవేక్షించారు. వరకట్నాన్ని తరిమి కొట్టండని జిల్లా జడ్జి ప్రియదర్శిని పిలుపు, అబ్బురపరిచిన చిన్నారుల కార్తీక నర్తనం. 45వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ జనచైతన్య యాత్ర 1వ తేదీ నుంచి మహిళలకు ఉచిత యోగా శిక్షణ తరగతులు. వివరాలు ప్రకటనల అనంతరం. వరకట్నాన్ని సమాజం నుంచి తరిమి కొట్టాలని, ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని జిల్లా జడ్జి ఎంజీ ప్రియదర్శిని పిలుపునిచ్చారు. వరకట్న వేధింపులు లేని సమాజాన్ని చూడాలని ఆకాంక్షించారు. వరకట్న వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా జడ్జి ప్రియదర్శిని ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వరకట్నం విషయంలో చట్టం సలహాలు తీసుకోవాలన్నారు. వరకట్న వేధింపులకు కఠిన శిక్ష తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయాధికార సేవా సంస్థ కార్యదర్శి టి రాజా వెంకటాద్రి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ పి లక్ష్మీకుమారి, మొదటి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ డి దుర్గా కళ్యాణి, రెండో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ శారద, జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ పీడి జి విశాలాక్షి తదితరులు పాల్గొని మాట్లాడారు. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ లో వరకట్నం ఉండదు, మీకు తెలిసే ఉంటుంది. ముస్లిమ్స్ కి ఏంటంటే మెహర్ తిరిగి అమ్మాయికి ఇస్తారు. అటువంటిది ఆ మతంలో కూడా కట్నం ఇచ్చి పెళ్లి చేస్తున్నారు ఆడపిల్లలకి. ఆ స్థాయికి వెళ్ళిపోయింది. మీకు తెలుసో తెలీదో, మహిళలు ఏదన్నా కేసుతో కోర్టుకు వచ్చారనుకోండి, ఒక కంప్లైంట్ తో, ప్రతి కేసు కూడా ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ సమ్ డౌరీ. అంటే ఒక వరకట్న వేధింపు కనెక్టే అవుతుంది. అమ్మాయికి ఏదో ఒక ఏ కేసు పెట్టినా దానికి ఒక కనెక్టెడ్ విత్ ఇది డౌరీ కనెక్షన్ ఉంటుంది అన్నమాట. అసలు దాని గురించి గవర్నమెంట్ ఏం చేసిందంటే వరకట్న నిషేధంలో ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది 1961లో. ఎన్నేళ్ళైందండి? 61లో వరకట్నం ఇవ్వడం నిషేధిస్తూ చట్టం అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ ఈ రోజు కూడా అది ఇంప్లిమెంటేషన్ అన్నది జరగట్లేదు. అది ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు? ఆస్తి రూపంలో కానీ, పొలం కానీ, బంగారం కానీ, ఒక వస్తు రూపంలో కానీ, అది పెళ్లి సమయంలో కానీ, పెళ్లి ముందు, పెళ్లి తర్వాత, పెళ్లి సమయంలో కూడా ఇచ్చేది వరకట్నం కిందే వస్తుంది. అయితే ఈ వరకట్నం నిషేధిస్తూ చట్టంలో ఇంకా ఏం చెప్పారు అంటే, వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం నేరం. సెక్షన్ 3 ప్రకారం ఇవ్వడం నేరమే, తీసుకోవడం నేరమే. అలాగే సెక్షన్ 4 ఏం చెప్తుందంటే, ఓన్లీ ఆ అబ్బాయికి సంబంధించిన తల్లిదండ్రులు మాత్రమే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా సరే డిమాండ్ చేశారు. ఏమవుతుంది? మనందరూ చెప్పేది ఏంటి? సహజంగా
పెద్ద అయిన తర్వాత పిల్లకి పెళ్లి చేయాలంటే అందుకని పెద్ద అవ్వకుండానే అసలు గర్భస్థ దశలోనే తొలగించుకుంటున్నాము. రెండోది మనకి తరతరాలుగా వచ్చే ఆచార వ్యవహారాల మూలన వచ్చే ఇబ్బందులు, వీటన్నిటి గురించి మరియు వరకట్న చట్టం గురించి వీటన్నిటికీ మనకు అవగాహన కలిగించడం కోసము మనం ఇదే విషయాలు ముందు ముందు కేవలం మన విని ఇక్కడ మర్చిపోవటం కాకుండా మీరందరూ చాలా మంది మహిళలతోనూ చాలా మంది యుక్త వయసు బాలికలతోనూ ప్రతిరోజు కలుస్తూ ఉంటారు, సంభాషిస్తూ ఉంటారు. తెలుసుకున్న ప్రతి విషయాన్ని మనం ప్రచారం చేసి చిన్నారుల అందెల రవళులు గల్లు గల్లుమనగా ఉల్లము జల్లని పులకించింది. చిన్నారుల నృత్య రీతులు అచ్చెరు వందించింది. చిన్నారుల నృత్య భంగిమలు మనసును ఆనంద డోలికల్లో తేలియాడించింది. కార్తీక నర్తనం కనువిందు చేసింది. శ్రీ గాయత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో జరిగిన కార్తీక నర్తనంలో 60 మంది చిన్నారులు పాల్గొని శివపురాణంలో మధుర ఘట్టాలను ప్రదర్శించారు. నాన్ స్టాప్ గా గంటన్నర పాటు సాగిన కీర్తక నర్తనం నృత్య ప్రదర్శన ప్రేక్షకుల్ని ఆధ్యాత్మిక తీరాలకు చేర్చింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కట్టా ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ పి సుబ్బారావు, చందు డాన్స్ అకాడమీ డాన్స్ మాస్టర్ చందు, ఆర్గనైజర్ బాలకోటయ్య, వర్ధమాన కవి నెమ్మాని సీతారామమూర్తి, గాయత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక మండలి అధ్యక్షులు మైనంపాటి సాయికుమార్ పాల్గొని అతిథులను కళాకారులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ప్రకాశం జిల్లా రచయితల సంఘం కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యవహరించారు. ఎందుకు చేసుకుంటాం? మనలో ఉన్నటువంటి మలినాలన్నీ తొలగిపోయి స్వామివారిని ఆ పవిత్రమైనటువంటి మనసుతో ఆరాధన చేయాలనుకుంటాం. అయితే మలినాలు ఒంటికి అంటుతాయి, మలినాలను స్నానం చేస్తే పోతాయి. హృదయానికి అంటినటువంటి ఆ మలినాలు ఎలా పోవాలి అని అంటే గోవిందేతి సదా స్నానం అన్నాడు. అంటే గోవింద 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 అని అంటే మన హృదయానికి స్నానం చేసి మనం హృదయంలో ఉన్నటువంటి మలినాలు కూడా తొలగిపోయినట్లట. అయ్యా, కార్తీక మాసంలో శివుణ్ణి పూజించమంటావు, మళ్ళీ గోవింద నామం పలకమంటావు ఏమిటని మీరు అందరూ అడగవచ్చు. శివుడికి హరుడికి ఇద్దరికి తేడా లేదు, ఇద్దరు ఒకటే. ఆయన ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈయన నామం స్మరిస్తాడు, ఈయన ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయన నామం స్మరిస్తాడు. మనకే ఈ భేదాలన్నీ. ఏర్పాటు చేస్తే కూడా వాళ్ళకి మా దేవస్థానం తరఫున పూర్తి సహకారం అందిస్తామని మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాం. తెలుగుదేశం ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియజేశారు. 45వ డివిజన్లో జన చైతన్య యాత్ర నిర్వహించారు. గత 2.5 సంవత్సరాల కాలంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం జరిగిందని పేర్కొన్నారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ నేతృత్వంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి జరిగిందని నాయకులు తెలిపారు. పార్టీ నాయకులు మారెల వివేకానంద, కపిల్ భాష, తమ్మినేని మాధవి, కమ్మ వెంకటేశ్వర్లు, హనీఫ్ ఖాన్, గంగవరపు పద్మావతి, కేపీఎస్ రత్నరాజు, పాలూరు వెంకటేశ్వర్ రెడ్డి, రావుల పద్మ, పసుపులేటి సునీత, కమ్మ వెంకటేశ్వర్లు, డివిజన్ అధ్యక్షులు ముప్పా పున్నయ్య చౌదరి, కార్యదర్శి వేల్పుల వెంకటేశ్వర్లు, ఇంకా చిలకల రామచంద్రారెడ్డి, ఏ చెంచిరెడ్డి, తోట రామారావు, తోట కోటయ్య, వి చంద్రశేఖర్ తదితరులు ఈ యాత్రలో పాల్గొన్నారు.
స్వామి జరుగు స్వామి వాళ్ళ దగ్గర మీరు పెన్షనర్స్ ఎవరైనా ఉన్నారా? అయ్యా పక్కరా ముందు రా ఒక్కరా రాయా కొత్తగా మంచినీళ్ళకి పైపు లైన్ల కోసం ఒక 2 లక్షలు శాంక్షన్ అయింది. అయ్యేగాక మళ్ళీ 80 లక్షలతో ఎమ్మెల్యే గారి అనుమతితో ఒక 80 లక్షలు ఎస్టిమేట్ శాంక్షన్ చేసి కౌన్సిలర్ గారి టేబుల్ మీద పెట్టడం జరిగింది. ఇవి కూడా పూర్తయితే దాదాపు 2 కోట్ల చిల్లర మన డివిజన్ అభివృద్ధి జరిగినట్టు జరుగుతుంది. అయ్యేగాక పెన్షన్లు ఇంతకుముందు మా తెలుగుదేశం గవర్నమెంట్ రాకముందు 200 రూపాయల పెన్షన్లు 80 ఉండేది ఈ డివిజన్లో. ఇప్పుడు 100 శాంక్షన్ చేయించాం. కొత్త 1000 రూపాయల పెన్షన్లు 1000 కానీ 1500 కానీ మొత్తం 180 పెన్షన్లు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డులకు కానీ కొన్ని అప్లికేషన్ పెట్టుండే కానీ ఇంతవరకు అమలు జరగలేదు. ఇళ్ల స్థలాలకు కూడా అప్లికేషన్లు ఇచ్చండి. అవన్నీ చూసి ప్రతి 10 లక్షలకి వర్క్ చేశారు, 10 లక్షలు వర్క్ చేశారు. ఈ రకంగా వీళ్ళు బిల్లు చేసుకున్నారు అని చెప్తున్నారు. సవాలు విసుకున్నారు. బహిరంగ చర్చకు సిద్ధం కాండి. మీరెవరు 2000 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిపై చర్చా వేళకు సిద్ధం రండి. నేను వస్తాను. మా ఎమ్మెల్యే తరఫున ఎవరైనా దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడొద్దు. దయచేసి మీడియా ముందు సమర్థవంతంగా మాట్లాడండి. తెలియక మాట్లాడొద్దు. ఈ రోజు 1,20,00,000తో 45 డివిజన్లు డ్రైనేజ్ గానీ రోడ్డు గానీ వేయడం జరిగింది. 45 డివిజన్లో పింఛన్లు చేతన యాత్ర సందర్భంగా ఈ ప్రోగ్రాం జరుగుతున్నందుకు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. మొదటగా ఏంటంటే ఎక్కడైనా సరే ఏదైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కారం కోసం ప్లస్ మళ్ళానేమో ఆ సమస్యలను పరిష్కరించడం కోసం ఇవన్నీ చేస్తున్నాము. వివేకానంద గారి ఆధ్వర్యంలో ఈ టీము తిరుగుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పతంజలి యోగా ఆధ్వర్యంలో డిసెంబర్ 1 నుంచి మహిళలకు 4 రోజుల పాటు నిర్మల్ నగర్ పార్కులో ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకురాలు రచన తెలిపారు. నిర్మల్ పార్కులో జరిగిన విలేకరుల సమావేశంలో పతంజలి యోగా మాస్టర్ జి బాలసుబ్రహ్మణ్యం, హైమా, కృష్ణవేణి, రమ, వాణి, సుష్మా, వర్ధని తదితరులు పాల్గొన్నారు. 1 సంవత్సరం పాటు మనకి మహిళలకి ఇక్కడ యోగా కార్యక్రమం అనేది మొదలు పెట్టడం జరుగుతుందండి. డిసెంబర్ 1వ తారీఖు నుంచి సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు ఇక్కడ మహిళలకి పిల్లలకి యోగా కార్యక్రమం మొదలవుతుంది. మహిళలకి మామూలుగా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి పిల్లలు భర్త అన్నీ చూసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాలని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటివి లేకుండా వాళ్ళు ఎవ్రీడే యోగా చేసుకుంటూ ఎలాంటి ప్రాబ్లమ్స్కి లేకుండా హెల్త్ బాగుండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుందండి. కనుక ఈ ఆపర్చునిటీని అందరూ ఉపయోగించుకొని మహిళలని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం కోసం నిర్మల్ నగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పతంజలి మహిళా యోగ సమితి డిసెంబర్ 1 నుంచి 25 రోజుల పాటు ప్రత్యేకంగా మహిళలకు పిల్లలకు ప్రత్యేక యోగ శిక్షణ ఏర్పాటు చేసి ఈ శిబిరం ద్వారా మహిళల ఆరోగ్యాన్ని ఆధ్యాత్మిక వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ కార్యక్రమం నిరంతరం సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు నిర్మల్ నగర్ పార్కులో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పట్టణంలో ఉన్న సోదరిమణులందరూ కూడా జేఎంబీ చర్చి ఆవరణలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభిస్తున్నట్లు చర్చి ఫాదర్ డాక్టర్ ఏ జాన్ ప్రభాకర్ తెలిపారు. చర్చిలో జరిగిన ప్రార్థనల అనంతరం కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. జనవరి 1వ తేదీ వరకు చర్చిలో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బి పీటర్ బాబు,
సెక్రటరీ వి విజయకుమారి, ట్రెజరర్ పి జోసఫ్, ఫాదర్ డాక్టర్ కె ప్రసాదరావు, స్టాండింగ్ కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు. సిస్టర్స్ ప్రభు గీతాలు ఆలపించారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కర్నూలు రోడ్డు వ్యాపారస్తులు అన్నారు. సీసీ కేర్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యాపారస్తులు పాల్గొని చర్చించారు. నోట్ల రద్దు చర్య వల్ల వ్యాపారులు దెబ్బతింటున్నారని ఆవేదన చెందారు. దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించాలని కేంద్రానికి సూచించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కర్నూలు రోడ్ వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు సి లక్ష్మణ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మారెళ్ల సుబ్బారావు, కోశాధికారి ఉన్నవ వెంకటేశ్వరరావు, బొలినేని గౌరీశంకర్, దేవతు శ్రీరాములు, తన్నీరు సురేష్, ముసలారెడ్డి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. రద్దయిపోతాయనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. నిర్ణయం అభినందనీయమే, హర్షించదగిందే. ఎందుకంటే నల్లధనం, దొంగ నోట్లు దగ్గర దగ్గర చలామణిలో ఉన్న నగదులో సగభాగం అవే ఉన్నాయి. అయితే అనుసరించిన పద్ధతి దగ్గరకు వస్తే ఎంతోమంది చిన్న చిన్న వాళ్ళు జీవనోపాధి కోల్పోతున్నారు. పెద్ద వ్యాపారస్తులకి నష్టాలు తగినంతగా వస్తున్నాయి. ఈ రోజుకి కూడా ఏటీఎంలో 100 రూపాయల నోట్లు ఎక్కడా కనిపించట్లేదు. కొన్ని చోట్ల లక్షలు కోట్లు కూడా కొత్త నోట్లు చాలా వచ్చినటువంటి రిబ్బన్ దాంట్లో ఇరుక్కొని పోయింది. ఆర్ అనేది ఈ గ్రీన్ కలర్ రిబ్బన్ టైప్ ఉన్న దాంట్లో మిక్స్ అయిపోయింది. మరి ఇది కూడా ప్రభుత్వం వారు ఇష్యూ చేసినటువంటి నోటే. నిన్న మీడియాలో కూడా ఇంకా గాంధీ మహాత్ముడు యొక్క బొమ్మ వెనక పక్క షాడోస్ ఇంకా చాలా రకాలు చూపెట్టారు. మరి ఇటువంటిది ప్రభుత్వమే ఈ విధంగా మోసం చేసే పనులు చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులుగా డాక్టర్ ఆలూరి భాస్కర్రావు, కార్యదర్శిగా డాక్టర్ మన్నె వీరయ్య చౌదరి, కోశాధికారిగా డాక్టర్ ఎం కృష్ణారావు, ఉపాధ్యక్షులుగా కేసీఎం నాయుడు, డాక్టర్ టి రమేష్, సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్ జాలాది మణిబాబు, డాక్టర్ కె విజయకుమార్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి డాక్టర్ రావిపాటి జయశేఖర్ ప్రకటించి అభినందనలు తెలిపారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో మాంటిస్సోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. 3వ తరగతి నుంచి కళాశాల స్థాయి వరకు 4 విభాగాలలో జరిగిన పోటీలలో సుమారు 350 మంది పాల్గొన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ఒంగోలు ప్రఖండ్ అధ్యక్షులు నల్లమల్లి వెంకటేశ్వర్లు, కార్యాధ్యక్షులు కనిగర్లపూడి వెంకట్రావు, సెక్రటరీ పసుమర్తి వెంకటేశ్వర్లు, ట్రెజరర్ నేరెళ్ల శ్రీనివాసరావు, చలువాది జయరాం, జంజం రాధారమణ గుప్తా తదితరులు పాల్గొన్నారు. దీంట్లో 6 భాగాలుగా విభజించి పిల్లకాయల సౌకర్యార్థం 6 భాగాలుగా విభజించి చేస్తున్నాము. 1 నుంచి 3వ తరగతి వరకు ఒక విభాగము, 4 నుంచి 7 వరకు ఒక విభాగము, 8 నుంచి 10 వరకు ఒక విభాగము, ఇంటర్ ఆ పై క్లాసు వాళ్ళు కలిసి ఒక విభాగము, పెద్దలు పురుషులు ఒక విభాగము,
స్త్రీ పెద్దలు ఒక విభాగం, మొత్తం 6 భాగాలు కలిసి పొద్దున 8 గంటల నుంచి ఎంటర్టైన్మెంట్ చేసి దాదాపు 350 మంది దాకా వచ్చిన విద్యార్థులు ఈ భగవద్గీత కంఠస్థ పోటీలు 4వ అధ్యాయంలో పాల్గొని ఈ కార్యక్రమం మాకు దిగ్విజయంగా జరగడానికి సహకరించిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు మా విశ్వ హిందూ పరిషత్ ఒంగోలు ప్రకటన తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగనే మాకు సహకరించిన ఈ కార్యక్రమం సంబంధించిన డోనర్స్కి అందరికీ. అద్దంకి బస్టాండ్ నందుగల హెచ్పీ పెట్రోల్ బంక్ పక్కన ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ కొరియర్స్ రిజర్వేషన్ నూతన కౌంటర్ని ఆర్టీసీ ఆర్య మాధవ్ సాహెబ్ ప్రారంభించారు. శ్రీ బాలాజీ ఏజెన్సీస్ వారి ఆధ్వర్యంలో రిజర్వేషన్ కౌంటర్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నిర్వాహకులు దమ్మాలపట్టి రమేష్, ఒంగోలు డిపో మేనేజర్ ఎస్వీఎస్ రావు, బస్టాండ్ మేనేజర్ శ్రీమన్నారాయణ, సిఐ చెన్నై సూరి తదితరులు పాల్గొన్నారు. రమేష్ అన్న సార్ ఒక్క నిమిషం. అయం ముహూర్త ముహూర్త ఏటీబీ ఆర్టీసీ ఏజెన్సీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మన అద్దంకి బస్ స్టాండ్ సెంటర్లో. ఇది ప్రయాణికుల సౌకర్యార్థము చాలా హైవే మీద చాలా మంచి కన్వీనియంట్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ప్రయాణికులకి బస్ స్టాండ్ వరకు రాకుండా, లేకపోతే నెట్ లేని వారు, ఇంటి వద్ద చేసుకోలేని వారు ఈ పాయింట్కి వచ్చి లాంగ్ డిస్టెన్స్కి మరియు అన్నింటికి కూడా రిజర్వేషన్ సౌకర్యం తీసుకోవచ్చును. అట్లానే దీంతోపాటు ఆర్టీసీ కొత్తగా ప్రవేశపెట్టిన కొరియర్ సర్వీస్ కూడా ఇక్కడ బుక్ చేయడం జరుగుతుంది. తమ లగేజెస్ కానీ, అలాగనే కవర్స్ కానీ, పార్సిల్స్ కానీ ఏదైనా సరే ఇక్కడి నుంచి బుక్ చేసుకొని దూర ప్రాంతాలకి రవాణాని పెంపొందించుకోవచ్చు. మరి పట్టణంలో ఇది చాలా మంచి సెంటర్లో ఉండడం అనేది అందరికీ అందుబాటులో అనుకూలంగా ఉంది. కాబట్టి ప్రయాణికులు దీన్ని వాడుకొని ఈరోజు ఒంగోలులో అద్దంకి బస్ స్టాండ్ సెంటర్లో హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లాంగ్ సర్వీసులన్నీ కూడా బోర్డింగ్ పాయింట్ ఇక్కడికి ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 10:30 వరకు బస్ స్టాండ్ నుంచి వెళ్తా ఇక్కడ ప్రయాణికులు ఎవరు ఉంటే వాళ్ళని ఎక్కించుకొని వెళ్తాయి. అంత దూరం వెళ్ళిన వాళ్ళు ఇక్కడే ఎక్కొచ్చు. తర్వాత రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉంది ఇక్కడ. తర్వాత కొరియర్ సర్వీస్ కూడా ఇక్కడే ఉంది. ఎక్కడికైనా ప్రకాశం జిల్లాలో 3 గంటల్లో డెలివరీ చేస్తాము బస్సు ద్వారా. దూర ప్రాంతాలకి 24 గంటల్లో ఈ కొరియర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసులు ప్రారంభించడం జరిగింది. జనన మరణ ధృవీకరణ పత్రాల జారీ విషయంలో కొత్తగా అమలు చేస్తున్న విధానంపై నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు శిక్షణ నిర్వహించారు. గతంలో పట్టణ ప్రాంతాల్లో బర్త్ మరియు డెత్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగేవని, ఇక నుండి సివిల్ రిజిస్ట్రేషన్ విధానంలో ఆన్లైన్లో నమోదు ప్రక్రియ జరుగుతుందని శివశంకర్ బాబు తెలియజేశారు. జారీ చేసిన పత్రాలను కూడా ఆన్లైన్లో పొందుపరుచుతామని అన్నారు. అందిన దరఖాస్తులను పరిశీలించి దరఖాస్తుదారుని సెల్కి సమాచారం అందజేస్తామని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్, నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, వైద్య ఆరోగ్య శాఖ గణాంక విభాగం అధికారి శ్రీధర్రావు, పలువురు కమిషనర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏ హాస్పిటల్ జరుగుతాయి అనేది మీకు లిస్ట్ ఉంటుంది. వాళ్ళ నుంచి మీకు మేనల్ని ఇప్పటివరకు లిస్ట్ వస్తుంది. మీరు ఇమీడియట్గా ఏం చేయాలంటే 102 డేస్లో మీ దగ్గర ఉన్న అన్ని హాస్పిటల్స్కి యూజర్ ఐడి మీరు క్రియేట్ చేసి ఇవ్వాలి. యూజర్ ఐడి ఎప్పుడైతే మీరు క్రియేట్ చేస్తారో ఆ హాస్పిటల్ వాళ్ళు ఆ యూజర్ ఐడి ఉపయోగించుకొని వాళ్ళ హాస్పిటల్లోనే ఆన్లైన్లో మీకు డేటా అంతా ఎంటర్ చేసేస్తారు. ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళకి ఒక అక్నాలజ్మెంట్ వస్తుంది. ఆ అక్నాలజ్మెంట్ ప్లస్ రిపోర్టింగ్ ఫామ్ మీకు పంపించాలి. సంతకం చేసి హార్డ్ కాపీ. ఫామ్ 1, ఫామ్ 2 తయారు చేయాల్సిందే మాన్యువల్గా. వాళ్ళు సంతకం చేయాల్సిందే. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఇతిహాసాలు, దేశభక్తిపై జరిగిన క్విజ్ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. భారత వికాస పరిషత్ ఆధ్వర్యంలో రామ్నగర్ 2వ లైన్లోని మున్సిపల్ హైస్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో భారత వికాస పరిషత్ కార్యదర్శి బెజవాడ చక్రవర్తి, భరత్ శాస్త్రి,
విజయ్ భాస్కర్, స్కూల్ ప్రధానోపాధ్యాయులు వీరయ్య మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. మన చేతిలోకి అధికారం అన్నీ వస్తాయి. అవి వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయితే కర్మంతో దాన్ని వాడతాడో, సమాజ హితం కోసం వాడతాడో ఆ వ్యక్తి ఎప్పుడు చరిత్రలో నిలుస్తాడు. మూడో విషయం ఏంటి? ధర్మం. ఈ ప్రపంచంలో ఉన్న 192 దేశాల్లో ధర్మం అనే ఒక పదం తెలిసిన దేశం భారతదేశం. ఏ దేశంలో ఈ పదం తెలియదండి. ఏ దేశంలో రూల్స్ అంటారు, చట్టాలు అంటారు, రాజ్యాంగాలు అంటారు. కానీ ఇవన్నీ పుట్టక ముందే మన దేశం మనం గమనిస్తూ ఉన్నప్పుడు, వారి గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు, ఇందాక పెద్దలు చక్రవర్తి గారు చెప్పినట్లుగా ఒక్కొక్కరి జీవితం నుంచి మనం కొన్ని ఆణిముత్యాల లాంటి విషయాలను సంగ్రహించుకోవాలి. స్వామి వివేకానంద తన యొక్క చికాగో పర్యటన సమయంలో భారతదేశం గురించి ఆయన కన్నీరు పెట్టాడు ఒక రోజు రాత్రి. అక్కడ ఉన్నటువంటి పరుపులో అన్ని కూడా తెలిసిపోయాక పక్క రోజు అక్కడ ఉన్నటువంటి సేవ చేసేటువంటి పరిచారకులు అడిగారు, స్వామి ఎందుకు ఏం జరిగింది అంటే, నా దేశంలోని ప్రజలు అక్కడ ఆకలితో అలమటిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా గట్టిగా నేల మీద పడుకొని. కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో కార్తీక మాస వనభోజన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు కార్తీక ఆర్యవైశ్య సమారాధన సంఘం సభ్యులు తెలిపారు. భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరారు. 28వ తేదీ సోమవారం రాత్రి 7 గంటలకు వన సమారాధన ప్రారంభిస్తున్నామని అన్నారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలు 23వ డివిజన్లో గడప గడపకు వైకాపా, పెద్ద నోట్ల రద్దు ప్రభావం ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వ్యాఖ్య. ఎర్ర కిరణం ఫిడెల్ కాస్ట్రో మరణం కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటన్న కామ్రేడ్లు ఘన నివాళి. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ నెల 28న కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజా ఆక్రోశ్ దివస్, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి. సత్య న్యూస్లో నేటి మాట. మాటలు ఈటెలు ఒకటే. ఒకసారి బయటకొస్తే దూసుకుపోవడమే తప్ప వెనుతిరగటం వాటికి తెలియదు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.